తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న మాట స్వర్ణగిరి ఆలయం. ఎందుకు ఇంత ఫేమస్ అయింది? మానేపల్లి కుటుంబం మరియు ట్రస్ట్ ఆధ్వర్యంలో మానేపల్లి కొండపైన ఈ టెంపుల్ని కట్టించారు. మార్చి 6వ తేదీన త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ ప్రారంభోత్సవం జరిగింది. ఈ గుడిని 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ గుడిలో 5 అంతస్తుల విమాన గోపురం, 12 అడుగుల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం, 27 అడుగుల శ్రీ ఆంజనేయ స్వామి వారి ఏకశిలా విగ్రహం, 40 అడుగుల రథం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, భూవరాహస్వామి, వకులమాత ఉప ఆలయాలు ఉన్నాయి. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్, ఫేస్బుక్లో ఎక్కువగా కనిపించిన వీడియో కోనేరుది. ఈ కోనేరు మధ్యలో విష్ణుమూర్తి ఉంటారు. ఆ విష్ణుమూర్తిని జలనారాయణ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో 2వ జలనారాయణ విగ్రహం అని చెబుతున్నారు. వైకుంఠ ద్వారం ఎదురుగా స్వామివారి పాదాలు ఉన్నాయి. మొత్తం 108 స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ ఉన్న మండపాలను దశావతార మండపాలు అని పిలుస్తారు. ఇక్కడ 10 మండపాలు ఉంటాయి. ఈ 10 మండపాలలో స్వామివారి 10 అవతారాలను మనం దర్శించుకోవచ్చు. చాలా మంది భక్తులకు వీటి గురించి అవగాహన లేక డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతారు. అసలు 108 స్టెప్స్ ఎక్కామా అన్న ఫీలింగ్ లేకుండానే ఎక్కేస్తాము. టెంపుల్కి రైట్ సైడ్లో హనుమాన్ మండపం, జయగంట, చివరిలో కోనేరు ఉంటుంది. తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. ఇక్కడ స్వామివారి నిత్య కళ్యాణ వేదిక అయితే రెడీ అవుతుంది. ఇది సౌత్ గోపురం. మనం ఈస్ట్ గోపురం నుండి టెంపుల్ లోపలికి అయితే వెళ్తాము. ఇక్కడ 40 ఫీట్ రథము, 127 ఫీట్ హనుమాన్ మండపం, 30 ఫీట్ హనుమాన్ విగ్రహం. ఇక్కడ బాల హనుమాన్ పోజ్లో చిన్నపిల్లలు అందంగా నుంచుంటే ఎలా ఉంటారో అలా ఈ విగ్రహాన్ని మలిచారు. డైరెక్ట్గా చూస్తే విగ్రహం క్రాస్గా చెక్కేశారా అని అనిపిస్తుంది. ఇక్కడ హనుమాన్ మండపం పక్కన జయగంట ఉంటుంది. 1700 కేజీల బరువు, మొత్తం కంచుతో తయారు చేశారు. ఇండియాలో 2వ అతిపెద్ద గంట ఇది. మొదటిది అయోధ్యలో ఉంటుంది. ఇండియాలో ఉన్న 108 విష్ణు తీర్థ దేశాల నుండి మట్టిని, నీటిని తెచ్చి ఈ గర్భాలయం కింద ఉంచి దానిపైన విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట. టెంపుల్ చుట్టూ రథం తిరగడానికి చాలా ప్లేస్ అయితే వదిలారు. ఇక్కడ కార్ పార్కింగ్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ కోనేరు మధ్యలో విష్ణుమూర్తి ఉంటారు. ఆ విష్ణుమూర్తిని జలనారాయణుడు అని పిలుస్తారు. ప్రపంచంలో 2వ జలనారాయణ విగ్రహం అని చెబుతారు. మొదటిది నేపాల్లో ఉంటుందట. కోనేరుకి 4 కార్నర్స్లో 4 గోపురాలు ఉంటాయి. అవి 4 వేదాలకు నిదర్శనం. స్వామివారు డైరెక్ట్గా ఆకాశాన్ని చూస్తున్నట్టు ఇక్కడ మలిచారు. టెంపుల్ లోపలికి మొబైల్స్ అయితే అనుమతి లేదు. మనం బయట డిపాజిట్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. తిరుమలలో స్వామివారికి జరిగే సేవలన్నీ ఇక్కడ కూడా జరుగుతాయంట. చాలా మంది భక్తులు మార్నింగ్ యాదగిరిగుట్టకు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని ఈవినింగ్ స్వర్ణగిరికి చేరుకుంటారు. అందుకే క్రౌడ్ మార్నింగ్ కన్నా ఈవినింగ్ ఎక్కువగా ఉంటుంది. వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో అయితే తప్పకుండా దర్శించుకోండి. Thanks for watching.